హలో అండి, వెల్కమ్ టు విహాన్విత వ్లాగ్స్. ఈరోజైతే టేస్టీ బెండకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ, అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు ఈ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మీడియం సైజ్ కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. వీటిని నేను 2 సార్లుగా డివైడ్ చేసుకొని ఫ్రై చేస్తున్నా, ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. సో ఇలా ఈ ముక్కల్ని 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెడుతూ కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలండి. ఇలా నాకైతే 5 మినిట్స్ పట్టిందండి బాగా ఫ్రై చేయడానికి. ఈ ఫ్రై అయ్యేటప్పుడు ఒక మంచి స్మెల్ కూడా వస్తుందన్నమాట. ఇవి లోపల కూడా కుక్ అవ్వాలి, అందుకే చెప్తున్నా. దగ్గరే ఉండి 5 మినిట్స్ అలా ఫ్రై చేస్తూ ఉండాలి కలుపుతూ. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు మిగతా సగం కట్ చేసిన ముక్కలను కూడాను ఇదే ఆయిల్లో వేసుకొని వాటిని కూడా ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెడుతూ ఫ్రై చేస్తున్నాం. చూసారుగా, ఇలా 5 మినిట్స్ తర్వాత ఫ్రై చేస్తే ఇలా ఉన్నాయి. వీటిని కూడా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని దానిలో జీలకర్ర కొద్దిగా, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయాలి. ఇందులోనే సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చిలను కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వీటిని బాగా ఫ్రై చేయాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేశాక కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయాలి. ఇలా ఆనియన్స్ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. చూసారుగా, ఇలా కలర్ చేంజ్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 టమాటా పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా టమాటా పేస్ట్ కూడా వేసాక బాగా ఫ్రై చేయాలి. టమాటా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. చూసారుగా, ఇలా ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ అనేది కొంచెం పైకి తేలుతుందంటే దాని పచ్చివాసన పోయి కుక్ అవుతుంది అని అర్థం. ఇలా అయిన తర్వాత ఇందులో పసుపు ఒక 1/2 టీ స్పూన్, కారం ఒక 1/2 టీ స్పూన్. ముందుగా పచ్చిమిర్చిలు ఎక్కువగా వేసాను కాబట్టి కారం తక్కువ వేసాను, మీకు సరిపడా వేసుకోవచ్చు. సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ సరిపడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అనేవి బాగా ఫ్రై అవ్వాలి. ఇందులోని ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసాక వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత పెరుగు ఒక 1/2 కప్పు పెరుగు వేసి వాటిని బాగా కలుపుకోవాలి. పుల్లని పెరుగు కాకుండా కమ్మటి పెరుగు వేసుకొని కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ అయిన తర్వాత చూడండి, ఇలా వస్తుంది. ఒక 5 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లోనే పెడుతూ కలుపుతూ ఉండాలి. ఇదంతా గ్రేవీ అంతా ఇలా వచ్చాక ఆయిల్ అనేది కొంచెం సెపరేట్ అవుతుందన్నమాట. చూసారుగా, ఇందులో మన గ్రేవీకి సరిపడా వాటర్, నేనైతే 1/2 కప్ వాటర్ తీసుకొని వేసాను. గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకొని కలుపుకోవాలి. ఇది కుక్ అవ్వడానికి దీనిపైన మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేద్దాం. 5 మినిట్స్ తర్వాత తీసి చూపిస్తున్నానండి. ఇలా వాటర్ అనేది బాయిల్ అవుతూ ఉండాలి. గ్రేవీ అనేది బాయిల్ అవుతూ ఉంటే
కుక్ అవుతుందని అర్థం. ఇందులో మనం ముందుగా కట్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసి కలుపుకోవాలి. ఈ గ్రేవీ అంతా వాటికి పట్టేలా మొత్తాన్ని కలిపి కుక్ చేయాలి. ఇలా చేయడం వల్ల ముక్కలు అనేవి గ్రేవీని పట్టుకొని టేస్టీగా తయారవుతుంది. వీటన్నిటిని బాగా కలిపి ఇప్పుడు సాల్ట్ టేస్ట్ చూడండి. సాల్ట్ సరిపడిందా లేదా చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం దగ్గరికి అయింది కదండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే అలా విడిచిపెట్టండి. 5 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నానండి. చూసారుగా ఆయిల్ అనేది పైకి తేలింది. ముక్కలకు కూడా గ్రేవీ అనేది బాగా పట్టిందనమాట. ఇప్పుడు ఒకసారి చూసుకుని కుక్ అయిందో లేదో చూసాక ఆల్మోస్ట్ తయారైపోయిందండి. చివరిలో కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. అండి టేస్టీ బెండకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిందండి. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.